పైగా ఈ జూతం కూడా భీష్మ ద్రోణ విదురాది ధర్మవేత్తల అనుమతిని వారి సమక్షంలోనే జరిగింది. ఏదైనా అధర్మం జరిగితే వారు సహిస్తారా? అవును, ధర్మద్యోతంలో జయించటం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే. నేను అంగీకరించాను. తమరే కాదు, పాపం ధర్మరాజు కూడా అంగీకరించాడు. కానీ ఆ భీముడే రౌద్రాకారం దాల్చి భీషణ ప్రతిజ్ఞలు చేసి వెళ్ళాడు. మామ, ఆ పిచ్చి ప్రలాపాలన్నీ చెప్పి వారి మనస్సు నొప్పించడం దేనికి? చెప్పని సిగ్గు లేక ప్రతిజ్ఞలు కూడానా? ఏమని? ఏముంది, పిచ్చెత్తినట్లు కనిపించిన వాళ్ళందరినీ చంపుతానండి. నా రొమ్ము చీలుస్తా అన్నాడు, నా రక్తం తాగుతా అన్నాడు. నేనేం చేశాను? అన్నగారి ఆజ్ఞ నా తక్షణ కర్తవ్యం. మరి ఆ ద్రౌపది ఆ ఒక్క ద్రౌపది బంధువర్గమేనా? లోకమంతా తన పక్షం. ఇక కౌరవంశ నాశనం తప్పదు తప్పదు అని వాడు ప్రళయం చేస్తుంటే నేను పట్టలేక అనేశాను, మా రారాజు పక్షం కొండంత దేవులు బలదేవులే ఉన్నారని. అయితే ఆ బలదేవుడి ఎదుటే ఈ దుర్యోధన్ని తొడలు విరగొడతాను. ఏం చేస్తాడు ఆ ముసలి, ఆ యాదవుడు? పరమ దుర్మార్గుడు వాడు. మీ వైరానికి వాడే కారణం. వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. క్షమించి శాంతించాలి. తమరు పెద్దలు, అందరి శుభం కోరేవారు. ఏదో మీకు చెప్పుకుంటే కొంత భయం తీరుతుందని చెప్పానే కానీ. గురుదేవా, ఈ భయాలు ఈ ఈర్ష్యలు నాకెందుకు వచ్చినట్టు? ఈ జూదంలో నాకు సంక్రమించిన ఆ రాజ్యం యావత్ గురుదక్షిణగా మీకు సమర్పించుకుంటాను. తమరు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చివేసి ఈ వైరానికి శాంతి చెప్పించండి. అనవసరం. అపాత్రదానం కూడా మహాపాపమే. దుర్యోధన, నీ వితరణశీలానికి మెచ్చి నీకు వరమిస్తున్నాను. కోరుకు. ఆ లక్ష్మణ కుమార, సమయానికి వచ్చావు. రా నాయనా. గురుదేవుల పాదాలకు నమస్కరించు. కళ్యాణ ప్రాప్తిరస్తు. దుర్యోధన, వినయంలో నిన్నే మించాడే నీ కుమారుడు. పెద్దలంటే గౌరవం, తండ్రి ఎదుట తలే ఎత్తడు. ఇక తమరంటే అలవి కాని భక్తి. అవును, అవే ఉత్తమ పురుష లక్షణాలు. భావి సామ్రాట్టులకు వన్నీ తెచ్చేవి. లేనాయనా? ఏమి, ఏం కావాలి? చిరంజీవికి చిరకాల వాంఛ. మీ శశిరేఖ తన పటమహిషి కావాలని తపస్సు చేస్తున్నాడు. మీరా వరం కటాక్షించాలి. అవశ్యం. అంతకంటేనా? లేనాయనా? నిన్ను పెళ్లి కూతురు చేయాలని వస్తే వీళ్ళందరినీ బయటికి తరివి ఏమిటి మూర్ఖ? మాట్లాడే తలుపుది. ఎన్నిసార్లు చెప్పాలి ఏమిటి? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. శశి, ఇక నీ ఇష్టం లేదు, నా ఇష్టం లేదు. ఇలా అలరి పెడితే ఆగుతుంది అనుకుంటున్నావు?